హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి బ్లాగ్స్. సారీ అండి, ఇది ఫాదర్స్ డే నాడు వీడియో. ఈ వీడియో రావడానికి అయితే కొంచెం లేట్ అయింది, ఏమీ అనుకోద్దు. ఫాదర్స్ డే నాడు మా పాప అయితే కేక్ అయితే తయారు చేసింది, తర్వాత సర్ప్రైజ్ కూడా ఇచ్చింది. లాస్ట్ వరకు చూడండి ఏంటన్నది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపు ఫాదర్స్ డే కాబట్టి ఈరోజు మనం కేక్ చేయబోతున్నాం మా డాడీ కోసం. సో ఎలా చేయాలో వచ్చేయండి చూపిస్తా. ఫస్ట్ అయితే ఇది ఇలా పెట్టాలన్నమాట, ప్రీ హీట్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి మనం తరతరాల నుంచి వాడుతున్న సాల్ట్ని అయితే ఇలా వేయాలి. తరతరాల నుంచి వాడుతున్నాం కాబట్టి ఎలా ఉంది. మనం సాల్ట్ వేసామన్నమాట. ఇది ప్రీ హీట్ చేయాలి 15 మినిట్స్ పాటు. ఈ సాల్ట్ అయితే ఎలా ఉందో అనుకోకండి, ఇది మేము చాలాసార్లు బేక్ చేసినప్పుడు యూస్ చేసిన సాల్ట్ దాచుకున్నాం. సో ఇది ఎలా ఉందన్నమాట. ఓకే, మేము ఇదివరకు చాలా కేక్స్ చేసామన్నమాట. సేమ్ సాల్ట్ యూస్ చేయడం వల్ల ఇట్లా అయిపోయింది. యూట్యూబ్ స్టార్ట్ చేయకముందే మేము చాలా కేక్స్ చేసేవాళ్ళం. సో అప్పుడు మాకు తెలీదు వీడియో తీసుకోవాలి అట్లా అని చెప్పి. ఇప్పుడు తెలిసింది కాబట్టి చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఫాదర్స్ డేకి నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ చేసా. ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి. రోజు మనం ఇప్పుడు కేక్ చేద్దాం. ఎట్లా వస్తుందో ఐ డోంట్ నో, బట్ నేను చాలాసార్లు కేక్ చేసా. సో ఇప్పుడు ఎలా వస్తుందో తెలీదు, కానీ మనం మంచిగా ట్రై చేద్దాం. మన డాడీకి కూడా చూపిద్దాం, ఎట్లా అంటారో చూద్దాం. చెఫ్ లాగా మైక్ కూడా పెట్టేసుకొని వచ్చాం. కేక్ ఫ్లాప్ అయితే ఇంకంతే నా పరిస్థితి. ఫ్లాప్ అవ్వకూడదని కోరుకుందాం. సో ఇప్పుడు మనం ఈ ఓరియో కేక్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ఇందాక మనం ప్రీ హీట్ చేసిన దానికి మూత పెట్టాలన్నమాట, మర్చిపోయా, ఇప్పుడు పెట్టాను. మళ్ళీ మీరు ఈ మిస్టేక్ చేయకండి. సో ఇప్పుడు మనం లాస్ట్ టైం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఓరియో తెచ్చుకున్నాం అనమాట. లాస్ట్ టైం కాదు, 1 వీక్ ముందు వెళ్ళాం, అప్పుడు తెచ్చుకున్నాం. ఇది ఇప్పుడు ఇలా కట్ చేయాలి. నాకు ఈ ఫ్లేవర్ చాలా ఇష్టం, వెనిలా ఫ్లేవర్ కూడా యూస్ చేయొచ్చు. ఇది ఆల్రెడీ రిపేసి ఇచ్చాడు మన మిరపొక్కలే. ఇలా వేసినప్పుడు ఇలా మనం తినాలి. ఇలా క్రష్ చేసేసేయండి. ఫస్ట్ మనం తిన్నాక ఏదైనా చేస్తే బెస్ట్, టేస్ట్ తెలుస్తుంది. డాడీ స్వీట్ ఎక్కువ తింటారు కాబట్టి ఇందులో ఉన్న స్వీట్తో పాటు కొంచెం మనం పందారు వేస్తాం అన్నమాట. ఈ బుడ్డి స్పూన్ బాగుంది కదా, ఒక 3 స్పూన్స్ వేద్దాం. సో ఇప్పుడైతే మనం క్రష్ చేసుకున్నాం కదా ఓరియో, ఇందులో మనం షుగర్ కూడా వేసాం. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పడదాం. ఇప్పుడైతే మనం మిక్సీ చేసేసాం. సో ఇది ఓపెన్ చేస్తే ఇట్లా పౌడర్ కింద అయిపోతుంది. ఇది పౌడర్ కింద అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందులోనే మొత్తం విస్క్ చేసేసి మనం కేక్ చేయబోతున్నాం. కేక్ గిన్నె వేరేది ఉంది, ఇందులో మాత్రం చేయట్లేదు. సో ఇప్పుడైతే మనం ఇది వేసేద్దాం. సో మన ఓరియో మిశ్రమం అయితే ఇట్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో బేకింగ్ సోడా వేద్దాం అన్నమాట. ఇది వేస్తే పొంగుతుంది, మంచిగా వస్తుంది అన్నమాట. పొంగి వస్తుంది, స్పాంజీ కూడా వస్తుంది. ఇప్పుడైతే మనం బేకింగ్ సోడా వేసేద్దాం. మీకు ముందు ఎలాంటి కేక్ రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి, నేను చేస్తాను, మీకు చేసి చూపిస్తాను. మనం మీకు చెప్పడం మర్చిపోయి కదా, విప్పింగ్ క్రీమ్ కూడా ఈరోజు చేస్తాను అనమాట, అది మీకు కూడా చూపిస్తా. లాస్ట్ టైం నేను చేసా, చాలా బాగా వచ్చింది. ఈ టైం ఎలా వస్తుందో మరి. సో ఇప్పుడు మనం దీంట్లో పాలు వేసుకుందాం. కాచి చల్లారి పెట్టిన పాలు అన్నమాట. పాలు మీ డాడీస్కి మీరు ఏం సర్ప్రైజ్ చేశారో నాకు కామెంట్ చేయండి. నేను ఇంకో సర్ప్రైజ్ కూడా చేస్తున్నా, అది తర్వాత మీకు తెలుస్తుంది. మనం విస్కర్తో అయితే కలపబోతున్నాం. విస్కర్ లేకపోయినా మీరు ఫోక్తో కూడా కలపచ్చు. ఇలా ఇక్కడ మా మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది అన్నమాట.
రోజు మా మమ్మీకి నేను వీడియోగ్రాఫర్ అవుతాను, కాకపోతే ఈరోజు నేను వీడియో చేస్తున్నా కాబట్టి మమ్మీ వీడియోగ్రాఫర్ అయిపోయింది. నేను మా మమ్మీ కోసం పాస్తా చేశాను, చూసారా మీరు? దాని రెసిపీ కావాలంటే అడగండి, నేను మళ్ళీ చేస్తా. ఇట్లా చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మరీ చేస్తాను మళ్ళీ వీడియోలో. మీకు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లాంగ్ వీడియో చేస్తా. సో ఇట్లా రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనది ఉండాలి. యాక్చువల్గా చాలామంది ఇట్లా కలపమని చెప్తారు, బట్ నేను ఇలా నార్మల్గా కలిపేసినా సరే కేక్ బాగా వస్తుంది. చాలామంది ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతారు, బట్ నేను నార్మల్గా ఇలా కలిపినా కూడా నాకు కేక్స్ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మేము కరోనా నుంచి కూడా కేక్స్ చేస్తున్నాం. నేను చాలాసార్లు విప్పింగ్ క్రీమ్ పౌడర్ కొనేదాన్ని, అది అట్లా వేస్ట్ చేసేదాన్ని అనమాట. అది చాలా వీడియోస్ చూశాక నాకు అర్థమైంది అది ఎట్లా చేయాలో. సో ఈరోజు మీకు అయితే ఖచ్చితంగా చూపిస్తా. కాకపోతే నేను బేకర్స్ వెబ్ నుంచి కొనట్లే, అదేదో పర్పుల్ కలర్ బ్రాండ్, నాకు తెలీదు, అది మీకు చూపిస్తా. అది ఎట్లా వస్తుందో మనకైతే తెలీదు. దానికోసం అయితే మనం చిల్లుడ్ మిల్క్ ఉండాలి, అది ఆల్రెడీ పెట్టేశాను ఫ్రిడ్జ్లో. సో ఇట్లా కొంచెం పాలేమమ్మ. మేము కరోనాలో ఫుల్ కేక్స్ చేసుకునే వాళ్ళం. అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉంటే మీకు అందరికి చూపించేవాళ్ళం, బట్ అప్పుడు లేదు, ఇప్పుడు ఉంది. సో ఇప్పుడు చూపిస్తున్నాం. సో ఇదైతే మనం కలుపుతున్నాం అనమాట. ఇది విస్కర్తో కలపాలని ఏం లేదు, నా దగ్గర బీటర్ కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు విస్కర్ యూస్ చేస్తున్నా. విప్పింగ్ క్రీమ్కి అయితే బీటర్ యూస్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇట్లా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. ఇది యాక్చువల్ నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇట్లా కలపమంటారో కట్ అండ్ ఫ్లోర్ మెథడ్లో. ఇది ఎందుకంటే ఇక్కడ ఏమైనా లమ్స్ ఉంటే చూడండి ఇట్లా వస్తున్నాయి బయటికి. మనం ఇది మొత్తం ఇందులో వేసాక ఇట్లా ట్యాప్ చేస్తాం కదా, అప్పుడు కూడా పోతుంది. అందుకే నాకు పర్ఫెక్ట్గా వచ్చిందేమో మరి. సో ఇట్లానే కలుపుదాం, మరి బాగా రావాలి కదా కేక్. ఇది మా అమ్మమ్మ గారు ఇచ్చిన కేక్ గిన్నె అనమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఆయిల్ వేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని అప్లై చేసేద్దాం మొత్తం. మైదా కూడా డస్టింగ్ చేసుకోవచ్చు, మేము ఎక్కువ ఆయిలే యూస్ చేస్తాం. మీరు మైదా కూడా వేసుకోండి, పర్వాలేదు. ఎస్. సో ఇప్పుడు మనం ఈ కేక్ మిక్స్చర్ అయితే ఇందులో వేసేద్దాం. నాకు కరోనా నుంచి ఇట్లా కేక్స్ చేయడం బాగా అలవాటు అయ్యింది. అప్పుడు తెగ ఒక యూట్యూబ్ ఛానల్ చూసేదాన్ని, తెగ చేసేదాన్ని అనుకుంటా. ఇప్పుడు ఇదిలో వేసేద్దాం. మా దగ్గర పెద్దది కూడా ఉంది, కాకపోతే ఇది కొంచెం వస్తుందని చెప్పి నేను దీంట్లో వేస్తున్నా. ఎట్లా రిబ్బన్గా పడుతుంది చూడండి. ఇప్పుడైతే మనం కేక్ గిన్నెలోకి వేసేసాం. సో ఇప్పుడు దీన్ని మనం ట్యాప్ చేద్దాం, బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. గోండి ఇట్లా ఉన్నాయి చూడు, 2 3 ఇలా బబుల్స్. దేవుడా మంచిగా రావాలి కేక్. కేక్ కోసం చూడండి మా పాప దేవుడికి దండం పెట్టుకుంటుంది. సో అయిపోయింది. ఇప్పుడు మనం ప్రీ హీట్ చేసిన దాంట్లో పెట్టేద్దాం. సో నేను పెట్టలేను కాబట్టి మమ్మీ నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. అమ్మ సమానంగా పెట్టమ్మా. చూడు ఇలా అయితే మనం పెట్టేసాం కేక్. మర్చిపోయా, ఇలా కుక్కర్ బెల్ట్ ఇది తీసేయాలన్నమాట. విజిల్ బెల్ట్ తీసేయాలి. కుక్కర్ రేట్ ఇలా ఉంది అనుకోవద్దు, అది పట్టాలంటే ఇంత పెద్ద కుక్కర్ ఉండాలి. మరి ఇది మా పెద్దమ్మాయి చిన్నప్పుడుది. కేక్ అవ్వడానికి కనీసం 35 minutes పడుతుంది. సో అంతసేపు మన క్రికెట్ మ్యాచ్ ఉంది, సో క్రికెట్ మ్యాచ్ చూసుకుందాం అనమాట. సో వచ్చేసి 3:50 అవుతుంది అనమాట. సో టైం పడుతుంది, ఇంతలోపు మనం వేరే పనులు చేసుకుందాం. అయితే టైం 4:16 అవుతుంది. సో ఒకసారి చూద్దామని చెప్పి తీస్తున్నాను అనమాట.
చాలా సేపటికైతే వచ్చిందనమాట. ఇగోండి ఆల్రెడీ ఒకసారి చూసాం, బాగానే వచ్చింది. సో చూసారా, అలా క్లీన్గా రావాలని ముందుకు తిప్పాము. ఇలా క్లీన్గా వస్తే మన కేక్ అయితే అయిపోయింది. సో నేను అనుకున్నట్టే వచ్చింది కేక్. బాగా చెప్పాను కదా నేను కేక్ చేయడంలో స్పెషలిస్ట్ అని. సో కేక్ అయితే బాగా పొంగిందనమాట. సో ఇప్పుడైతే మనం దీన్ని తీసేద్దాం. కేక్ అయితే ఇప్పుడే బయటకు తీసేసాం. సో ఇది కొంచెం కూల్ అవ్వాలన్నమాట, బయటకు ఉంచేస్తాం. ఇప్పుడైతే మనం విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో నేను తీసుకున్న బ్రాండ్ వచ్చేసి బేకర్స్ అనమాట. ఇది నాకు 65 రూపీస్ పడింది. నేను 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నా. సో ఇప్పుడు ఎట్లా విప్పింగ్ క్రీమ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఇది తీసేసి ఇందులో వేసేయడమే, కత్తెతాలే. సో ఇది కట్ చేసేసా. ఇప్పుడైతే నేను వేస్తున్నాను ఇందులోని. ఏ ఫ్లేవర్ తీసుకున్నావు? వెనిలా. 2 ప్యాకెట్లు వేసేయాలా? సో ఇంకోటి కూడా కట్ చేసేద్దాం. సో స్పూన్తో ఇట్లా లంప్స్ ఉన్నాయి, దీన్ని చేసేద్దాం. ఐసింగ్ షుగర్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఐసింగ్ షుగర్ అంటే చెప్పు, వాళ్ళకి తెలియాలి కదా. కొంతమంది తెలుస్తుంది, కొంతమంది తెలియదు కదా. చెప్పు దానికోసం. విప్పింగ్ క్రీమ్ పౌడర్ లానే ఉంటుంది, అది షుగర్ లానే ఉంటుంది కానీ షుగర్ కాదు. బయటని కూడా విప్పింగ్ క్రీమ్ తయారు చేసింది దొరుకుతుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు కదా. ఇంకా దొరికినా పర్వాలేదు, లేదు అంటే ఇలా పౌడర్ కింద దొరికితే కూడా చేసుకోవచ్చు. ఇలా పాలు వేయాలన్నమాట. ఇది ముందైతే కాచి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాము. చల్లారిన తర్వాత కూల్గా ఉన్న పాలతోనే ఈ విప్పింగ్ క్రీమ్ అన్నది తయారు చేయాలి, లేదంటే మెల్ట్ అయిపోతుంది, అస్సలు రాదు. మీరైతే ఏసీ గదిలోనే చేసుకోండి, లేకపోతే అస్సలు రాదు. ఏసీలో ఉన్న పరిస్థితి ఏంటి మరి? నాకు తెలుసు. పాలు అయితే ఫుల్ కూలింగ్గా ఉండాలి. నేను చాలాసార్లు బయట చేశాను, ఎప్పుడు రాలేదు నాకు. నేను ఒక వీడియోలో చూసాను అనమాట. సో అందుకు ఇక్కడ చేస్తాను. ఇప్పుడు నాకు డౌట్, మరి బేకరీ వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఏసీలోనే చేస్తారమ్మా, కూల్ కేక్స్ కదా. సో ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం రిఫ్రిజిరేట్ చేద్దాము. 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. లంప్స్ ఉన్నాయి, కలుపుతాం. కింద పెట్టుకోవాలి. అయితే మొత్తం ఏమీ ఉండలేకుండా ఫుల్గా అయితే కలపాలి, మొత్తం అంతా కలిసిపోవాలి. అలా అయితేనే విప్పింగ్ క్రీమ్ పైన ఉన్న క్రీమ్ అన్నది రెడీ అవుతుంది. విప్పింగ్ క్రీమ్ అంటారు దాన్ని. బటర్తో కూడా విప్పింగ్ క్రీమ్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు నేను ట్రై చేయలేదు. మీకు కావాలంటే నేను ట్రై చేస్తా. సో ఇప్పుడు దీన్ని మనం రిఫ్రిజిరేట్ చేద్దాం. సో రిఫ్రిజిరేట్ చేసి వస్తాను. 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక ఇలా గట్టిగా అవుతుంది అనమాట, ఇలా అవ్వాలి. ఒకవేళ మీరు 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టలేము అనుకుంటే కింద ఐస్ క్యూబ్స్లో ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వేసి పైన ఇది పెట్టి చేయండి, అప్పుడు కూడా బాగానే వస్తుంది. 15 మినిట్స్ టైం వద్దు అంటే, లేకపోతే 15 మినిట్స్ ఇలా పెట్టేసేయండి. ఆ తర్వాత మనం ఈరోజు యూస్ చేస్తుంది స్కార్లెట్ బీటర్ అనమాట. ఇది నేను చాలా ఇయర్స్ ముందు కొన్నాను, ఇది సెకండ్ టైం యూస్ చేయడం. సో ఇప్పుడు ఇది మనం స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ స్పీడ్లో పెట్టాము. ఇంకా ఇగోండి వైట్ కలర్లో వస్తుంది. ఇలా వైట్గా రావాలి.
సరే ఇలా చేద్దాం. చూడండి చాలా మంచిగా వస్తుంది. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ డైరెక్ట్గా లేకపోతే ఇట్లా చేయండి, పౌడర్తో బాగా వస్తుంది. ఇలా తులుతుంది కూడా, బట్ అవి మనం ఇగ్నోర్ చేయాలి, మరి తప్పదు. లేదు అంటే బయట కూడా విప్పింగ్ క్రీమ్ దొరుకుతుంది, క్రీమ్ రెడీ చేసిందే, అది కూడా మనం వాడుకోవచ్చు. లేదు మామూలు పౌడర్ రూపంలో దొరికింది కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. హ్యాండ్తో కూడా చేయొచ్చు, అంటే స్పూన్తో బీట్ చేయడం లేకపోతే విస్కర్తో బీట్ చేయడం, కానీ అది చాలా టైం ప్రాసెస్. ఇదైతే ఈజీగా అయిపోద్ది, మా ఇంట్లో కూడా ఉందన్నమాట. నాకు చిన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ అనమాట బేకింగ్, అప్పుడే ఇవన్నీ కొన్నాను, కానీ ఇప్పుడు దాకా ఏది యూజ్ చేయలేదు. ఇది సెకండ్ టైం నాకు తెలిసి. మొన్న ఫ్లఫీ ఆమ్లెట్ చేసా, అప్పుడు బాగా వచ్చింది, అది మనం వీడియో తీయలేదు అనుకోండి. ఇలా కాకుండా ఇంకా ఇలా అంటే ఇది పడకూడదు, ఇంకా చేయాలన్నమాట. సో మళ్ళీ చేద్దాం. డీమౌల్డ్ అయితే ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. కేక్ అయితే చల్లారిపోయింది, సో ఇప్పుడు మనం ఇది డీమౌల్డ్ చేసేద్దాం. సో ఇలా అయితే డీమౌల్డ్ చేస్తున్నాం అన్నమాట. కేక్ అయితే చాలా బాగా వచ్చింది, చూసారా ఎంత బాగా వచ్చిందో. స్పాంజీగా ఉంది. ఇదైతే నేను షుగర్ సిరప్ రెడీ చేసుకున్న, వాటర్లో షుగరు ఇలాచీ వేసి మరగపెట్టాలన్నమాట. ఇది ఇప్పుడు చల్లారిపోయింది. సో ఇప్పుడు ఇది మన కేక్ మీద వేస్తాం. కూల్ కేక్స్లో ఇలానే వేస్తారు అన్నమాట. నార్మల్ కేక్స్కి బటర్ క్రీమ్ వేస్తారు, అప్పుడు అది మెల్ట్ అవ్వదు. ఇది మన నార్మల్ కేక్ కింద చేసిన విప్పింగ్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది. సో ఇది కూల్ కేక్లానే చేయాలి. సో ఇది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. చాలు. ఇప్పుడు దీని మీద మనం ఈ నైఫ్ యూస్ చేసి ఇందాక మనం చేసుకున్న విప్పింగ్ క్రీమ్ అయితే రాసుకుందాం. చూడండి ఇలా వచ్చిందనమాట. దీంతో మనం ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా రెసిపీ కావాలంటే అడగండి, అప్పుడు చేస్తా. సో ఇప్పుడైతే ఇలా తీసుకొని సో ఎప్పుడైనా మీరు కేక్ విప్పింగ్ క్రీమ్తో డెకరేట్ చేయాలనుకుంటే కింద బేస్ మనం పైకి పెట్టుకుంటే ఫ్లాట్గా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు అదే చేస్తున్నా. ఇది ఉల్టా పెడతాను ఇక్కడ, చూడండి. ఎస్. సో ఇలా ఉల్టాగా పెడితే మనకి ఫ్లాట్గా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు దీని మీద ఇందాక చేసినట్టే ఇలా మనం షుగర్ సిరప్ వేస్తున్నాం. మీరు దానిపైన చాక్లెట్ గనర్స్ కూడా వేయచ్చు, నేనేం వేయట్లేదు, ప్లెయిన్గానే చేస్తున్నా. సో ఇది గట్టిగా అయిపోయిందని చెప్పి నేను మళ్ళా బీట్ చేశాను అనమాట. ఇప్పుడే మనకు అది అవుతుంది, లేకపోతే అవ్వదు అనమాట. ఇలా కన్సిస్టెన్సీ ఉంటేనే దీని మీద రబ్ అవుతుంది. సో గోడకు సున్నం కొట్టినట్టు దీనికి కొట్టాలి. ఇప్పుడు మీరు ఎవరైనా కేక్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వాళ్ళు కామెంట్ కూడా యాడ్ చేస్తాం. కష్టపడుతుంది పాప, కూర్చొని చేస్తానంది. ఇదిగో కూర్చొని చేస్తుంది. నాకు భయం వేసింది అనమాట, జరిగిపోతే. అసలుకి చాలా కష్టపడి చేస్తున్నాను. కేక్ పైన డెకరేషన్ చేయడానికి అయితే ఇప్పుడు ఈ కవర్లో విప్పింగ్ క్రీమ్ అయితే వేస్తుంది.
మొత్తం విప్పింగ్ క్రీమ్ అంతా కేక్ చుట్టూ వేస్తాం కదా, ఇప్పుడు డెకరేట్ చేద్దాము. ఇలా ఒక కవర్ అన్నది వస్తుంది, దాని లోపల అయితే ఇటువంటి మౌల్స్ వస్తాయి ఫ్లవర్ షేప్లో రావడానికి. ఇప్పుడైతే మనము కేక్ని అయితే డెకరేట్ చేద్దాము. ఈ చివరిని అయితే కొంచెం కట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది కదా. మన ఇష్టం వచ్చినట్టు మనం డెకరేట్ అయితే చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు మన క్రియేటివిటీ బట్టి. ఇప్పుడు చుట్టూ అయితే ఫ్లవర్స్ అయితే వేస్తుంది. చూడండి చాలా బాగుంది కదా. కావాలి అంటే మనం కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మాకైతే కలర్స్ యాడ్ చేసుకోవడం అంటే ఇష్టం లేదు, అందుకే ప్లెయిన్గా అయితే చేసుకుంటున్నాము. డిఫరెంట్ కలర్స్ అయితే వేసుకోవచ్చు. కలర్స్ హెల్త్కి మంచివి కాదు కాబట్టి మేమైతే ప్లెయిన్గా అయితే ఫ్లవర్స్ అయితే వేస్తున్నాము. ఓరియో బిస్కెట్ లోపల క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్తో అయితే ఒక బాల్ చేసింది. ఆ బాల్ అయితే అక్కడ పెట్టింది. ఇంకొకటి అయితే పొడవుగా తీసి అక్కడైతే ఒకటి ప్లేస్ చేసింది. మన ఇష్టం, మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. దీనిపైన చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. మేమైతే అవి కొనలేదు. ఓరియో బిస్కెట్లతోనే మేము ఇదైతే డెకరేట్ చేస్తున్నాము. చూడండి డిఫరెంట్ షేప్స్లో అయితే బిస్కెట్ కట్ చేసి ప్లేస్ చేస్తుంది. మన క్రియేటివిటీ బట్టి ఎలాగైనా మనం చేసుకోవచ్చు. మా పాప అయితే ఈ విధంగా చేసింది. చాలా బాగుంది చూడ్డానికి, తినడానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఈ విధంగా కేక్ తయారు చేశారా? తయారు చేస్తే కామెంట్ చేయండి. ఫాదర్స్ డేకి మీ ఫాదర్కి ఏమి ఇచ్చారన్నది కూడా కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే మా పాప వాళ్ళ డాడీకి అయితే ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చింది. అదేంటన్నది కూడా చూద్దాము. చూడండి మొత్తం అంతా కేక్ అయితే డెకరేట్ చేయడం అయితే అయిపోయింది. చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ బిస్కెట్లను అయితే క్రంచీ కింద చేసి, అంటే నలిపేసి గుండె అయితే వేస్తుంది. ఆ వైట్ మీద బ్లాక్ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. డెకరేటివ్గా ఉంది కదా చూడండి. చాక్లెట్ సిరప్తో డెకరేట్ చేస్తుంది అన్నాను కదా, జస్ట్ అలా వేసిందంటే చాలా బాగుంది. మనం ఎలాగైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెమే వేసింది, ఎక్కువైతే వేయలేదు. చూడండి కేక్ అయితే చాలా బాగుంది కదా. చూడ్డానికి లుక్ వైజ్ అయితే సూపర్గా ఉంది. అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఓరియోతో కేక్ తయారు చేశారా? ఇదిగోండి ఇప్పుడైతే కట్ చేయిస్తున్నాము. ఆయన అయితే చాలా సంతోషపడ్డారు. ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నాం కదా, అదేనండి. పర్స్ అయితే తీసుకున్నది, వాళ్ళ డాడీకి అయితే ప్రజెంట్ చేసింది. ఏంటమ్మా ఎప్పుడు కొన్నావు అని అడిగితే, డాడీ మేము బయటకు వెళ్ళాం కదా అప్పుడైతే కొన్నామని చెప్పింది. చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. చాలా సర్ప్రైజ్ ఇచ్చామమ్మా, చాలా బాగుంది అని అన్నారు. మా ఫాదర్స్ డే అయితే ఈ విధంగా అయితే అయ్యింది. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. అయితే చాలా బాగుంది. ఇప్పుడు అయితే కేక్ పెడుతుంది, తినండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.